తిరుపతిలో ఏంటి నిన్న రామనారాయణ రెడ్డి గారిని నిలదీశారంట భక్తులు. అక్కడ సామాన్య భక్తులను పట్టించుకోవట్లేదు, క్యూ లైన్లో బాగా గంటలు గంటలు ఉండాల్సి వస్తుందని. నిజానికి ఇప్పుడు హాలిడేస్ చెప్పేది, రష్ కూడా లేదు కదా, ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? పరటాసి వారాలని తమిళనాడుకి సంబంధించి చాలా ప్రెస్టేజెస్. తిరుపతికి వచ్చే వాళ్ళు 50% వాళ్ళే ఉంటారు, తమిళనాడు ఉంటుంది, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు తమిళనాడుకి స్టార్ట్ అవుతుంది. రెండోది బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయింది, రష్ ఎక్కువ ఉంది, దాంట్లో డౌట్ ఏమి లేదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిన్న ఒక మంత్రి వీడియో ఒకటి, డాన్స్ వేసే వీడియో ఒకటి వస్తా ఉంది. పద్మావతి గెస్ట్ హౌస్ లో వాళ్ళ అనుచరులంతా డాన్స్ వేసుకుంటా ఉన్నారు, అది వీడియో చేసి బయటకు వచ్చారు. పాయింట్ ఏంటంటే ఇది తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని ఏదో పవిత్రత అపవిత్రత దాటేసి మొత్తం రాజకీయం చేయడం అనేది గతంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అదే పని నీ ప్రత్యర్థులు కూడా చేస్తారు. దీని నుంచి రాజకీయ పార్టీలు ఏమి నేర్చుకోవాలి? జరిగే చిన్న చిన్న ఘటనలన్నింటినీ కూడా దీన్ని డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి ఆపాదించే రాజకీయాలు గతంలో చేసినారు. ఇది అప్పుడు జరుగుతుంది. మంత్రి గారిని ఆయన ఏపీ అతను కాదు, అతను ఇప్పుడు మంత్రి గడ ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు నేర్చుకోవాలి. రామనారాయణ రెడ్డి గారు హైదరాబాద్ లో అమరావతిలో కూర్చొని జగన్మోహన్ తిట్టాలని ఈ 5 ఏళ్ల పాటు అన్నం పెట్టలేదు, దేంట్లో ఈ క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి అన్నం పెట్టలేదు, ఇది మంత్రి గారు అన్నారు స్టేట్మెంట్ బై అసెంబ్లీ వేదిక, శాసన మండలి వేదిక. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? అన్నం పెట్టదని దానికి నిన్నే అడిగారు వచ్చి. ఇప్పుడు 1,00,000 మంది క్యూలో ఉన్నప్పుడు ఒకరికో ఇద్దరికో జరగకపోయి ఉండొచ్చు, నేను అట్లాంటి సమస్య అనుకుంటున్నాను ఇప్పుడు కూడా. కానీ మనం అటు చూడాలి కదా, మనం నోటుకొచ్చేట్టు మాట్లాడినాం కదా. ఇప్పుడు అడిగారు కాబట్టి మీరు అన్నం పెట్టలేదు నిర్ధారణకు వద్దామా? బాగు తిరుమలలో అన్ని బాగానే ఉన్నాయి, ఆ ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని మంత్రిని అడిగాడు కాబట్టి ఇంక అన్నం లేదు తిరుపతిలో అని నిర్ధారణకు రావచ్చా? మీరు నిర్ధారణకు వచ్చారు. సదరు మంత్రి ఈ 5 ఏళ్ళు అన్నం పెట్టలేదు, 5 ఏళ్ళలో 3 ఏళ్ళు ఆయన వైసీపీతోనే ఉన్నాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వైసీపీతోనే ఉన్నాడు. అది కూడా మర్చిపోయి అన్నమే పెట్టలేదు జగన్ అనేసాడు. అంటే ఏదో ఒకటి రిపోర్ట్ల ఆధారంగా ఇప్పుడు మిమ్మల్ని అడిగారు కాబట్టి డైరెక్ట్ గా సాక్షి అడగడం అవసరం లేదు ఇంకా, కాబట్టి అన్నం పెట్టలేదు తిరుమలలో అని ఆయన అనొచ్చా? అంటే ఆయన కూడా దీని నుంచి నేర్చుకొని తిరుమలలో జరిగే సెన్సిటివ్ విషయాలన్నీ పెద్ద చేయకుండా ఉంటే మంచిది. ప్రతిదాన్ని పొలిటికల్ లైన్లో చూడడం అనేది పర్టికులర్. అంటే చాలా మంది వైసీపీ నాయకులపైన కూడా చాలా అభ్యంతరాలు ఏంటంటే, వైసీపీ నాయకులు చాలా మంది తిరుమల కొండపైన రాజకీయాలు మాట్లాడుతుంటారు. వెరీ అన్ఫార్చునేట్. తిరుపతికి సంబంధించి చాలా మంది ఒక సాంప్రదాయం ఉండేది అంతకుముందు, ఏమైనా ఉంటే కిందకు వచ్చి కింద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాళ్ళు. నేను అక్కడ తిరుపతిలో పనిచేశాను, నాకు ఆ ట్రెడిషన్ తెలుసు, చూశాను. చాలా సందర్భాల్లో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే కిందకు వచ్చిన తర్వాత మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పాడు చేసిందని అనుకోవచ్చా? అటు తిరుమలలో నేను స్టూడెంట్స్ యూనియన్ లీడర్ ఉన్నప్పుడు ర్యాలీలు చేశాం తిరుమలలో. మీరు మాట్లాడద్దు అంటున్నారు, నేను స్టూడెంట్స్ యూనియన్ కొండపై తిరుమలలో. అది వామపక్ష ర్యాలీలు, మామూలు ర్యాలీలు కూడా కాదు, జెండాలు పెట్టుకొని శృతి పెట్టుకొని తిరిగాం. పాయింట్ ఏంటంటే తిరుమలలో మనం సంప్రదాయాలు ఫిక్స్ చేసుకుంటున్నాం, ఆ సంప్రదాయాలు మనం పాటించాలి. నేను చెప్పాను కదా, నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ర్యాలీలు చేసినారు. ఇప్పుడు చేద్దామా? చేయలేము. కానీ ఆ తర్వాత అక్కడ చేస్తున్నప్పుడు కేశవరావు గారు పిసిసి అధ్యక్షుడిగా కొండపైకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటే జగన్ అంటే ఎవరు అని అడిగారు ఆయన. సో ఆ ఇష్యూకి సంబంధించి మీడియా అంతా కొండపైకి పరిగెట్టి ఆయన మైకులు పెడితే, లేదు నేను కొండపైన రాజకీయాలు మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత మాట్లాడతాను, మళ్ళీ కిందకు వచ్చి ఆయన తప్పించుకోవడం కోసం మాట్లాడినాడులే. కానీ పాయింట్ ఏంటంటే ఒక వరుస క్రమం. నేను పాయింట్ ఏంటంటే మీ పాయింట్ కరెక్ట్, మనకు ఒక నిబంధనలు పెట్టుకున్న తర్వాత మనం పాటించాలి. ఒకప్పుడు ర్యాలీ ఆ తర్వాత వద్దు, ఆ తర్వాత 4 కాల మండపం, ఇవన్నీ 1 by 1 వచ్చినప్పుడు ఈ రోజు ఆడ ఏమి వద్దు అనుకున్న తర్వాత దాన్ని మనం పాటించాలి. ప్రభుత్వమే ఒక పద్ధతి పాటిస్తున్నప్పుడు దాన్ని అందరూ పాటించాలి. అట్ట వైసీపీ ఉల్లంఘించింది, ఇప్పుడు తెలుగుదేశం అదే చేస్తున్నారు. గతంలో వైసీపీ వాళ్ళు కూడా ఉల్లంఘించి ఆడ మాట్లాడినారు రాజకీయాలు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో అందరికి నీతులు చెప్పి వాళ్ళు కొడతాం వీళ్ళు కొడతాం అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. అన్ఫార్చునేట్, దాని నుంచి బయటకు రావాలి.